హాయ్ గాయ్స్. సో ఇవాళ మొత్తానికి డిసైడ్ అయిపోయాం అనమాట వండర్లాకి వెళ్ళాలని. సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి అనుకుంటున్నాము ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం, ఈ వీక్ వెళ్దాం, నెక్స్ట్ వీక్ వెళ్దామని. పిల్లలు కూడా చాలాసార్లు అడిగారనమాట. సో మొత్తానికైతే ఈరోజు డిసైడ్ అయిపోయాము వెళ్ళి తీరాల్సిందే అని. సో రెడీ అయిపోతున్నాం అనమాట. పిల్లలైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, వెళ్ళి చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. సో ఈరోజు ఈ వీడియోలో వండర్లా ఫుల్ డీటెయిల్స్, మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో మేమైతే 12కి అలా స్టార్ట్ అయ్యామండి. సో యాక్చువల్గా వండర్లా టైమింగ్స్ వచ్చేసి 11 to 7. సో ఎర్లీగానే వెళ్దాము అనుకున్నాము, బట్ ఏంటంటే లంచ్ చేసి వెళ్దాంలే అని మళ్ళీ అలా కొంచెం లేట్ అయిపోయింది అనమాట. లంచ్ చేసి వెళ్తున్నాము, అక్కడ ఏదైనా స్నాక్స్ అలా తినొచ్చు అని 12కి అలా స్టార్ట్ అయ్యాము. మాకైతే ఇంటి నుంచి వండర్లా చేరుకోవడానికి 25 to 30 minutes టైం అయితే పట్టిందండి. సో గచ్చిబౌలి నుంచి వెళ్ళే వాళ్ళకి ఓఆర్ఆర్ మీదుగా ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం అలా ముందుకు వెళ్తే మనకి కనిపిస్తుంది అనమాట. సో వండర్లాకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇలా వండర్లా ముందు ఇలా చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి. మనం వేసుకెళ్ళిన బట్టలతో అయితే వాళ్ళు వాటర్ గేమ్స్కి అయితే అలో చేయరండి. సో అందుకని ఇలా నైలాన్ కాస్ట్యూమ్స్, క్యాప్స్, అలా చిన్న చిన్న బెలూన్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట వాటర్ గేమ్స్కి సంబంధించి. సో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మేమైతే లోపలే చూద్దాంలే అని ఇంకా ఆపలేదు. సో లోపలే తీసుకుందామని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. సో మొత్తానికైతే వండర్లా గేట్ దాటేసి లోపలికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, వ్యూ చాలా బాగుంది, చాలా స్పేషియస్గా, గ్రీనరీగా, నీట్గా చాలా బాగా అనిపించింది నాకు లోపలికి ఎంటర్ అవ్వగానే. సో పార్కింగ్ కోసం చూస్తున్నాం, కానీ చూస్తున్నారు కదా వెహికల్స్తోని ఫుల్ అయిపోయింది. సమ్మర్ కదా, చాలామంది వచ్చారు. సో కొంచెం ఇలా ముందుకెళ్తే ఇక్కడ పార్క్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి చెకింగ్ అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలో చేయరండి. సో మనకి లోపలే రెస్టారెంట్స్ ఉంటాయి, ఫుడ్ అంతా కూడా లోపలే కొనుక్కొని తినాలి. సో లోపల వ్యూ ఇలా ఉంది. టికెట్ కౌంటర్ ఎక్కడ అని చూస్తున్నాము. రైట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ కనిపించిందండి. సో టికెట్ కౌంటర్ కమ్ హెల్ప్ డెస్క్ అనమాట. సో మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి టికెట్స్ అంతా కూడా ఇక్కడే తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక పిల్లర్ని చూస్తున్నారు కదా, ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఆ ఎల్లో లైన్ కన్నా పైకి ఉంటే ఫుల్ టికెట్, ఆ ఎల్లో లైన్ కిందకు ఉంటే హాఫ్ టికెట్, ఈ కింద ఉన్న ఎల్లో లైన్ కిందకు ఉంటే ఫ్రీ టికెట్ అనమాట. సో ఏజ్ని బట్టి కాకుండా హైట్ని బట్టి టికెట్ ఇస్తున్నారనమాట. పిల్లలిద్దరికీ హాఫ్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ చూసినట్టయితే అడల్ట్స్కి వచ్చేసి 1689, చిల్డ్రన్స్కి వచ్చేసి 1300 చేంజ్ ఉంది కదా. సో ప్రైజెస్ అనేవి ఎప్పటికప్పుడు ప్రైజెస్ అనేవి ఎప్పుడు కూడా ఒకేలా ఉండవండి, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి అన్నమాట. సమ్మర్ అని ఏమో తెలియదు, నాకైతే ప్రైజ్ ఎక్కువే అనిపించింది అనమాట. మనం ఇందాక టికెట్ తీసుకున్నాం కదా, అక్కడే మనకి ఫుడ్కి కూడా కూపన్ ఇస్తారు. 500కి అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట ఒక్కరికి. అయితే మేము ఫుడ్కి కూడా టికెట్ ఏం తీసుకోలేదు, ఇంట్లోనే లంచ్ చేసాం కాబట్టి ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ ఎందుకు తినలేంలే అని చెప్పేసి స్నాక్స్ అవి లైట్గా తిందాము, లోపలే నచ్చిన ఫుడ్ అని మేము ఓన్లీ టికెట్సే తీసుకున్నాము. అక్కడే మనకి లాకర్కి సంబంధించిన టికెట్ కూడా ఇస్తారు. సో మేము టికెట్స్ ఇంకా లాకర్ టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో లోపల వ్యూ అయితే ఇలా ఉంది. రాగానే అందరు ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఫొటోస్, వీడియోస్ అవి తీసుకుంటున్నారు. సో పక్కనే ఏంటంటే వాటర్ గేమ్స్కి సంబంధించిన కాస్ట్యూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, లాకర్ రూమ్స్ ఉన్నాయి. మేమేంటంటే ముందైతే నార్మల్ గేమ్స్ ఆడదాము, తర్వాత వాటర్ గేమ్స్ ఆడదామని ముందే కాస్ట్యూమ్స్ అవి ఏం తీసుకోలేదండి. సో తర్వాత తీసుకుందామని డైరెక్ట్గా లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి రాగానే ఫస్ట్ మనకి ఇదే గేమ్ కనిపిస్తుంది అనమాట. సో చూస్తేనే నిజంగా నమ్మరు మీరైతే,
తల తిరిగిపోయిందండి బాబు. కూర్చున్న వాళ్ళ సంగతి ఏంటో తెలియదు కానీ అస్సలు చూస్తేనే నాకు భయం వేసింది. సో అందుకని మేము ఈ గేమ్తో కాకుండా మెల్లమెల్లగా చిన్న చిన్న గేమ్స్తో స్టార్ట్ చేద్దాము, తర్వాత పెద్ద గేమ్స్ ఆడదామని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే కిడ్స్ కూడా ఉన్నారు కదా, సో అందుకని వాళ్ళకి నచ్చినట్టుగా ఫస్ట్ చిన్న చిన్న గేమ్స్తో స్టార్ట్ చేద్దామని మేము ఫస్ట్ ఈ గేమ్తో స్టార్ట్ చేసామన్నమాట. సో మేము లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఈ గేమ్ అయితే ఆడాము. చూశారు కదా అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ప్రతి ఒక్క గేమ్కి ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నారండి. సో ఏ గేమ్ కోసమైనా 10 to 15 minutes మనం క్యూలో వెయిట్ చేయాల్సిందే. సో ఇలా వెయిట్ చేయలేని వాళ్ళ కోసం ఏంటంటే ఫాస్టాగ్ టికెట్ అని కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి 1600 చేంజ్ పడింది కదా, సో ఫాస్టాగ్ వచ్చేసి 2500 అలా ఉంటుందన్నమాట. సో వాళ్ళకైతే డైరెక్ట్గా వెయిటింగ్ అది లేకుండానే డైరెక్ట్గా గేమ్స్ అవి ఆడుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి ఈ బోట్ గేమ్ అయితే ఆడాము. సో చూస్తున్నారు కదా ప్రతి గేమ్కి ఇలాగే ఆల్మోస్ట్ లైన్లో వెయిట్ చేయాల్సి అయితే వచ్చింది. మేము ఫాస్టాగ్ ఏమీ తీసుకోలేదు, నార్మల్ టికెటే తీసుకున్నాము. ఎవరికైతే హైట్ అంటే ఎక్కువగా భయం ఉంటుందో, సో పైకి వెళ్తే కళ్ళు తిరుగుతాయో, దయచేసి వాళ్ళైతే ఫస్ట్ ఈ రోలర్ కోస్టర్ గేమ్ ఆడకండి. సో లాస్ట్లో ఆడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కళ్ళు తిరిగాయి అనుకోండి కొంచెం మీరు సఫర్ అవుతారు. మిగతా గేమ్స్ని అయితే అస్సలు ఎంజాయ్ చేయలేరు. తర్వాత మేము ఈ కార్ గేమ్ అయితే ఆడామన్నమాట. సో ఇది వచ్చేసి ట్రైన్ గేము. సో ఇలాగా ట్రైన్ అయితే పూల్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే వాటర్ అన్నీ అలా ఫ్లో అవుతాయి. చాలా మజా వచ్చింది ఈ గేమ్ కూడా. సో మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ప్లాన్ చేసుకోండి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క గేమ్ కూడా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా చాలా బాగా అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ తినేసి వాటర్ గేమ్స్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఫుడ్ అయితే సోసాగానే అనిపించిందండి నాకు. బిర్యానీ తీసుకున్నాము. సింగిల్ ప్లేట్ వచ్చేసి 400 అలా పడిందనమాట. సో నేను క్లిప్స్ తీసానండి రెస్టారెంట్లో, అవి డిలీట్ అయ్యాయి. ఫుడ్ అయితే ఓకే అనిపించింది. నెక్స్ట్ అయితే వాటర్ గేమ్స్ కోసం కాస్ట్యూమ్స్ చూద్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఫిషెస్ కనిపించాయి, ఆగాము. చాలా కలర్స్లో ఉన్నాయి ఫిషెస్ అయితే. వాటర్ గేమ్స్ కోసం డ్రెస్సెస్ వచ్చి కిడ్స్కి సెట్ 300 అండి, మెన్స్కి వచ్చేసి 400, లేడీస్కి షార్ట్ అయితే 400, ప్యాంట్ అయితే 500 అలా ఛార్జ్ చేస్తున్నారు. డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము, చేంజ్ చేసేసుకున్నాము. చేంజింగ్ రూమ్స్ పక్కనే ఉన్నాయన్నమాట. సో చేంజ్ చేసేసుకున్నాము. ఇలా అక్కడక్కడ ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ అయితే అరేంజ్ చేశారు. ఎవరైనా వాటర్ బాటిల్ తీసుకెళ్ళకపోతే ఇక్కడ ఫ్రీగా తాగొచ్చు. సో ఇక్కడ మేము ఫస్ట్ ఆడిన వాటర్ గేమ్ అంటే ఇదే అండి. సో ఈ కాస్ట్యూమ్లో మా అమ్మ అయితే ఫస్ట్ సిగ్గుపడింది. సో తర్వాత అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పైనుంచి ఎండ తగులుతుంటే వాటర్లో చల్లగా పిల్లలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదే కాకుండా చాలా వాటర్ గేమ్స్ అయితే ఆడాం, కానీ షూట్ చేయడానికి అవ్వలేదండి, ఫోన్ తీసుకెళ్ళలేదన్నమాట. ఇది వచ్చేసి రెయిన్ డ్యాన్సు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలా మ్యూజిక్ ప్లే అవుతుంటే రెయిన్లో డ్యాన్స్ చేస్తూ చాలా ఫన్ వచ్చింది. తర్వాత అయితే మేము మిషన్ స్టీలర్ అనే ఒక 3D యానిమేషన్కి అయితే వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే మనమే స్పేస్లో ట్రావెల్ చేస్తున్నట్టుగా చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడైతే ఇది అస్సలు మిస్ అవ్వకండి.
సో మనమే అక్కడ ఉన్నామేమో అనే అంతగా అనిపిస్తుంది అనమాట. మనం జస్ట్ చైర్స్లో కూర్చుంటే ఆ చైర్స్ అలా పైకి లేస్తాయి అన్నమాట. సో ఆ 3D ఎఫెక్ట్ వల్ల మనమే అక్కడ స్పేస్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతాము. చాలా ఫన్ వస్తుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా రియలిస్టిక్గా ఉంటుందండి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఆడండి ఈ గేమ్ అయితే. సో ఆ గేమ్ నేను చూపిద్దాము అనుకున్నాను కానీ ఫోన్ తీసుకెళ్ళడానికి అవ్వలేదన్నమాట. సో అందుకని ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కిట్టు యానిమేటెడ్ షో అన్నమాట. ఇది చిల్డ్రన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ షో ప్లే అవ్వగానే చైర్స్ అనేవి అటు ఇటు మూవ్ అవుతాయి. ఇలా మనకి 3D గ్లాస్ ఇస్తారు. సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ షోని. ఇది చూస్తున్నారు కదా, ఇది మెయిన్ హైయెస్ట్ అని చెప్పొచ్చండి వండర్లాకి. సో ఈ లైటింగ్ ఏదైతే మూవ్ అవుతుందో అది లిఫ్ట్ అనమాట. ఆ లిఫ్ట్లో అలా పైకి వెళ్తే సో పైనుంచి చూడడానికి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పైనుంచి వ్యూనైతే. సో ఇక్కడ వచ్చేసి లోపల గేమ్స్ అన్నీ 6కే క్లోజ్ అయ్యాయండి. గేమ్స్ అన్నీ క్లోజ్ అయ్యాక ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ లాగా ప్లాన్ చేశారనమాట వెళ్ళే ముందు. సో సాంగ్స్ అవి ప్లే చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వచ్చి డ్యాన్స్ చేయమని అయితే అనౌన్స్ చేస్తే చాలామంది వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట. Please come this side. Great t-shirt, come this side, please. You come this side. Stand here. Pink shirt, come here. Come this side. Let's go. DJ, come on. సో ఇదండి ఈరోజు వండర్లాలో మేము ఇలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చక్కగా మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంది వండర్లా అయితే. సో మేమైతే బయటికి రావడానికి 7:30 అయిపోయిందనమాట. 8కి స్టార్ట్ అయ్యాము ఇంటికి. సో పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.